సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ నందు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం సందర్భంగా రాష్ట్ర సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ చౌహాన్ సభ ఏర్పాట్లు పరిశీలించి అనంతరం పత్రికా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ, జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు, అధికారులు, పత్రికా ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో రేపు గౌరవ సీఎం గారు అదేవిధంగా అందరికి నమస్కారం. రేపు సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి ప్రాంతంలో తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో గౌరవ సీఎం గారు నూతన రేషన్ కార్డ్ లాంచింగ్ ప్రోగ్రాంలో రాబోతున్నారు. ఆ ప్రోగ్రాం సంబంధించిన అంశాల్లో కొత్త రేషన్ కార్డ్ సంబంధించిన అప్లికేషన్ పార్ట్ మనం చూసుకుంటే కొత్తగా జిల్లాలో ఒక 23,870 కార్డులు కొత్తగా అప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో 72,000 పైగా యూనిట్స్ అంటే మెంబర్స్ యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్లు ఇది కంటిన్యూస్ ప్రక్రియ ఉంటుంది. అప్లికేషన్ చేసిన వారికి అప్లికేషన్ చేసిన ఉన్న మనకి ప్రజాపాలన అప్లికేషన్ కేంద్రం కావచ్చు, అదేవిధంగా మీ సేవా సెంటర్లో అప్లై చేసిన కావచ్చు, అవి అప్లికేషన్స్ టైం టు టైం డిస్పోజ్ చేసి అర్హులు ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం రేషన్ కార్డులు జారీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో రేపు గౌరవ సీఎం గారు మన జిల్లాకి ప్రత్యేకంగా వస్తున్నారు కాబట్టి ఈ రేషన్ కార్డు సంబంధించిన ఆహార భద్రత విషయం కావచ్చు, దాంట్లో సన్న బియ్యం అందరికీ కడుపు నిండా మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఈ ప్రోగ్రాంలో అందరూ ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ కావాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈ జిల్లాలో రావడం, మీ అందరితో మాట్లాడడం చాలా ఆనందకరమైన ఒక సందర్భంలో రావడం జరిగింది. రేపు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా రాబోతున్నారు. అలాగే మనం పౌర సరఫరా శాఖ మంత్రి వర్యులు కూడా రాబోతున్నారు. రేపటి ఒక కొత్త రేషన్ కార్డ్స్కి ఒక పెద్ద ఎత్తునంగా గ్రాండ్ లాంచ్ ఇక్కడ నుంచి చేయడం జరుగుతున్నది. మీ అందరికీ తెలిసిన విషయం, కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పెండెన్సీ ఉండే సమగ్రంగా అందరికీ ఇన్క్లూడ్ చేసే విధంగా ఆల్ ఇన్క్లూసివ్ రేషన్ కార్డ్ ఇష్యూ చేయడం చాలా కాలం నుంచి జరగలేదు. అందు గురించి ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు మరియు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక రేపటికి ప్రోగ్రాం ద్వారా పెద్ద ఎత్తనంగా అందరికీ ఇంక్లూడ్ చేసే విధంగా రేషన్ కార్డ్ పంపిణీ జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా గౌరవ పౌర సరఫరా శాఖ మంత్రి ప్రెజెన్స్లో దీంట్లో మీరు నంబర్ ఒకసారి అనుకుంటే మీకు దానికి స్కేల్ అర్థమవుతుంది. ఇప్పటి వరకు 5,61,000 రేషన్ కార్డ్ రేపటికి వరకు ఇష్యూ అవుతుంది. ఈ హయాంలో ఈ 24-25లో చూసుకుంటే దాంట్లో మెంబర్ ఎడిషన్ కూడా ఉన్నది కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే మెంబర్స్ దాంట్లో 27,83,000 27.83 lakhs జనాభాకి ఎక్స్ట్రా రేషన్ కార్డ్కి ద్వారా సన్న బియ్యము అందించడం జరుగుతుంది. సో మీ అందరికీ తెలుసు సన్న బియ్యం అంతకుముందు ఎంత హిట్ అయింది. అలాగే అందరికీ రేషన్ కార్డ్ రావడం వలన ఈ ఇంక్లూడ్ చేసే తర్వాత ఈ టోటల్ మెంబర్స్ అంటే జనాభా ఎవరైతే రేషన్ కార్డ్ ద్వారా సన్నబియ్యము పొందుతున్నారో వారికి నంబర్ సుమారుగా 3 కోట్లు దాటి 3,09,00,000 దాకా కన్నా ఎక్కువ పెరిగిపోతుంది. సో వాళ్ళకి సంతోషం ఉంటుంది అనుకున్నాం. ఫస్ట్ టైం ఇది 3 కోట్లు దాటింది. సో అంతకుముందు సన్న బియ్యంలో ఎంతో సంతృప్తి పడుతున్నారు. అది చూసుకొని ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్ వరకు ప్రభుత్వం తమ హామీ మేరకు ఈ పని చేయడం జరుగుతున్నది. రేపు పెద్ద సంఖ్యలో మీరు అందరూ కూడా వచ్చి ఈ జన చైతన్యం కోసం, ప్రజలకి అవేర్నెస్ కోసం దాంట్లో ప్రోగ్రాంలో పాల్గొన్నది మీ అందరికీ విన్నపం చేస్తున్నాం.